ఈ రోజుల్లో చాలామంది మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 90% ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీసే రిజెక్ట్ చేస్తున్నాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కంపెనీస్ ఎలా రిజెక్ట్ చేస్తున్నాయి, మనము చేసే తప్పుల వలన మాత్రమే కంపెనీస్ అయితే రిజెక్ట్ చేస్తున్నాయి. సో పాలసీ హోల్డర్ మిస్టేక్స్ కూడా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ప్రాపర్గా మీకు ఏవైనా డిసీజెస్ ఉన్నాయి అనుకోండి, అవి క్లియర్గా మెన్షన్ చేయాలి. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా అవి క్లియర్గా మెన్షన్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అవి చెప్తే ప్రీమియం పెరుగుతుంది, ఇప్పుడు ఏమైంది వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి అబద్ధాలు అయితే చెప్తున్నారు. వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ఇలాంటి సందర్భంలో క్లెయిమ్ చేసేటప్పుడు మీకు ఈ డిసీజెస్ ఉన్నాయి, మీరు ఇంతకు ముందు చెప్పలేదు అని చెప్పి క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కంపెనీస్ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తున్నాయి అనేది ఎంత నిజమో, పాలసీ హోల్డర్ కూడా అబద్ధాలు చెప్పడం వల్లనే వాళ్ళు ఈజీగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇక నుంచి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకున్నా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. మీకు ఏవైనా డిసీజెస్ ఉంటే డిసీజెస్ క్లియర్గా చెప్పండి. డ్రింకింగ్ అలవాటు కానీ, స్మోకింగ్ అలవాటు కానీ, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా క్లియర్గా మెన్షన్ చేయండి. ఇలా మీరు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే మీరు ఫైట్ చేసి మీ క్లెయిమ్ని మీరు తీసుకోవచ్చు. సో మీరు జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన గ్రీవెన్స్ అయితే ఉంటుంది, అక్కడ ముందుగా కంప్లైంట్ అయితే రైట్ చేయండి. నేను ప్రాపర్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బట్ నా క్లెయిమ్ని రిజెక్ట్ చేశారు అని చెప్పి 15 డేస్లో మీకు రిప్లై వస్తుంది. ఇన్ కేస్ అక్కడ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఉంటుంది, అక్కడ మీరు కంప్లైంట్ అయితే చేయాలి. అక్కడ కూడా మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నప్పుడు నెక్స్ట్ మీరు IRDAకి సంబంధించిన పోర్టల్లో అయితే మీరు కంప్లైంట్ని రైట్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు పరిష్కారం దొరకకపోతే కన్జ్యూమర్ కమిషన్ అయితే ఉంటుంది, అక్కడ కూడా మీరు కంప్లైంట్స్ అయితే చేయొచ్చు. బట్ ఇంత ప్రాసెస్ అయితే మీకు అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ప్రాపర్గా ఇస్తే మాత్రం మీ క్లెయిమ్ని ఎవరు ఆపలేరు. మీరు ఇచ్చిన తప్పుడు ఇన్ఫర్మేషన్నే కంపెనీస్ క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి.